ఇప్పుడు మీరు చూడబోయేది సినిమా కథని తలపించే ఒక రియల్ స్టోరీ. విజయనగరం జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఖడ్గవలస గ్రామంలో ఉంటున్న ఓ రైస్ మిల్ ఓనర్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. భార్యాభర్తల్ని కట్టేశారు. సుమారు 90 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకు వెళ్లిపోయారు. ఆ దొంగలు చాలా స్మార్ట్గా ఉన్నారు. రైస్ మిల్ ఓనర్ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించారు. పక్కాగా రెక్కీను నిర్వహించారు. 90 తులాల బంగారు ఆభరణాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్కు సంబంధించిన హార్డ్ డిస్క్ను కూడా తీసుకువెళ్లిపోయారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. చూసేసరికి వాడి మీద పడ్డాను సార్ నేను. ఆ పడేసరికి ఆడొచ్చి నా మీద పడిపోయి 5 వచ్చి పడిపోయి నా కాలు చేసి కడిచి మూతి కడిచాను. మరి అవుట్ అయిపోయాను. నేను కూడా చచ్చిపోతలేదు. ఆ ఈడ్స్ కడిచిన వాళ్ళు ఈడ్స్ వచ్చేసి రూమ్లో తీసుకుపోయాను. ఆవిడ కడిచారు. ఈ రూమ్ సార్ 2 కోట్ల క్యాష్ కావాలా, మీరు తాళాలు ఇవ్వండి, బిల్లు ఇవ్వండి, మీకు 2 కోట్లు మాకు ఇవ్వకపోతే. విజయనగరం జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఖడ్గవలస గ్రామంలో ఉంటున్న ఓ రైస్ మిల్ ఓనర్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. భార్యాభర్తలిద్దరిని కట్టేశారు. సుమారు 90 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకు వెళ్లిపోయారు. ఆ దొంగలు చాలా స్మార్ట్గా ఉన్నారు. రైస్ మిల్ ఓనర్ ఇంట్లోకి సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించారు. పక్కాగా రెక్కీను నిర్వహించారు. 90 తులాల బంగారు ఆభరణాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్కు సంబంధించిన హార్డ్ డిస్క్ను కూడా ఎత్తుకెళ్లిపోయారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ భారీ చోరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ చోరీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను కూడా ఎత్తుకు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ చోరీకి సంబంధించి ఈ రోజు మార్నింగ్ వేకుజామున జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇది భారీ చోరీగా మనం చెప్పొచ్చు. సుమారు 80 నుంచి బంగారం అటు దొంగలు తెలుస్తుంది. ముఖ్యంగా ఇంట్లో చోరీ చొరబడి దొంగలు ముఖ్యంగా ఎవరైతే వారిద్దరి దంపతులు కూడా ఉన్న కాసు చూస్తే వాళ్ళిద్దరు చేస్తే అదే తర్వాత ఇంట్లో ఉన్న సీసీ కెమెరా చూసి వాటి కూడా అంటే ఎత్తుకున్నట్టు పరిస్థితి కనబడుతుంది. నిజంగా భారత్ మన్యం జిల్లా అంటే విచారణకి 50 వేల తర్వాత అయ్యేటువంటి భారత్ మన్యం జిల్లాలో చాలా స్టోరీ వచ్చి గతంలో కూడా ఇలాంటి స్టోరీ లేదు. రాష్ట్ర జిల్లా కావచ్చు ఏర్పడి ఇప్పుడు కూడా స్టోరీ చేశాడు. సరిగా విజయం భారత్ మన్యం జిల్లా పోయింది కదా.